దుర్గమ్మ తల్లి, ఇంతకాలం నా చెల్లెలి చదువుకి ఏ అవాంతరం రాకుండా నువ్వే కాపాడావు. ఇక ముందు నీదే బాధ్యత. నేనేమో చదువురాని దాన్ని. చనిపోయిన మా అమ్మ మాట ప్రకారం నా చెల్లెల్ని డాక్టర్ చదివిస్తున్నాను. మా స్నేహ అవినీతికి లొంగకుండా, నీతి నిజాయితీ తప్పకుండా, ధర్మానికి కట్టుబడి పెద్ద డాక్టర్ అవ్వాలి. అదే నా కోరిక. ఆశీర్వదించు తల్లి. స్నేహ, నీకు 100 ఏళ్ళు. పొద్దున్నే దేవతకి నీ గురించే దండం పెట్టుకున్నాను. నా ఫోనే వస్తుందని నీకెలా తెలుసక్క? ఈ ఫోన్లో నీ ఒక్క నెంబరే ఉంది. అది సరే గాని పరీక్షలు ఎప్పుడమ్మా? పరీక్షల ముందు ప్రాక్టికల్స్ ఉంటాయక్క. అవి కూడా 2 రోజుల్లో అయిపోతాయి. పరీక్షలు బాగా రాయమ్మా. ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి. మన అమ్మ కోరిక నెరవేర్చాలి. థ్యాంక్ యూ అక్క. ఏమి స్నేహ, ఎక్కడి నుండి? మా అక్క దగ్గర నుంచే. ఎప్పుడూ నా క్షేమం గురించే ఆలోచిస్తుంది. నీకు అలాంటి అక్క దొరకడం నీ అదృష్టమే. అలాంటి అక్క 100కి1 చాలు. మా అక్కతో నన్ను పోల్చకండి. ఆమె పెద్ద మనసు ముందు నేను చాలా చిన్నదాన్ని. ఓ, టైం 5 అయిపోయింది. వేరే ఎంగేజ్మెంట్ ఏమైనా ఉందా? అవును, నా ఫ్రెండ్ని కలుసుకోవాలి. 4 గంటలకే వస్తా అని చెప్పాను. నాకు తెలుసులేవే ఆ ఫ్రెండ్ ఎవరో. ఆలస్యం అయితే అనురాగం విరాగం అయ్యే ప్రమాదం ఉంది. అయ్యో పాపం, గంట లేట్ అయింది. విరహంతో వేగిపోతూ ఉంటాడు. బాబాయ్. ఏంటమ్మా ఇంకా పని కాలేదా? బాబాయ్, నీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నాను. స్నేహకి డబ్బు అవసరమంట. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావమ్మా? రేపు వారంలోనే పరీక్షలంట బాబాయ్. డబ్బు పంపించమంది. పాపం డబ్బుకి ఎంత ఇబ్బంది పడి చెప్పిందో నాతో. సరేనమ్మా, ఇప్పుడేం చేద్దాం? అది కావాలంటే పంపించాల్సిందే బాబాయ్. కాదని లేదని నువ్వు ఎప్పుడన్నావు కనుక పంపించాల్సిందేనమ్మా. నిజమే, కానీ ఎలా? ఏమిటి బాబాయ్, నీకు తెలియందేముంది? ఈ ఇల్లు ఉందిగా, ఈ ఇంటిపై మరికొంత డబ్బు అడుగుదాం. ఇదే ఆఖరనుకో, ఇక మన స్నేహ డాక్టర్ అయిపోతుంది. నా బరువు బాధ్యత అంతా తీరిపోతుంది. నిజమేనమ్మా, కానీ ఇంటి మీద ఇక అప్పు పుట్టదు. ఏం బాబాయ్? మామూలుగా ఇచ్చేదానికంటే ఈ ఇంటి మీద ఎక్కువే తీసుకున్నావమ్మా. ఇంకా కావాలనుకుంటే ఈ ఇల్లు అమ్మాల్సిందేనమ్మా. అమ్మేద్దాం. ఆలోచించు, బాగా ఆలోచించమ్మా. నీ చెల్లెల సంగతి సరే,
నీ సంగతి కూడా ఆలోచించమ్మా. చెల్లెలు కాకుండా నాకే ఉంది బాబాయ్ ఆలోచించడానికి. చూడమ్మా, తినడానికి ఉన్న కాస్త పొలము అమ్ముకున్నావు, ఉండటానికి మిగిలిన ఇల్లు కూడా అమ్ముకుంటే. ఇప్పుడు ఆ సంగతి ఎందుకు బాబాయ్? అది కాదమ్మా, ఎంతకాలం ఇలా ఒంటరిగా ఉంటావు? ఆడదన్న తర్వాత ఏనాటికైనా పెళ్లి చేసుకోవాల్సిందేగా. ఇప్పుడు ఎందుకులే బాబాయ్ ఆ మాటలు? మాటలు కాదమ్మా, మనసులోని బాధ. నేను కనకపోయినా కన్నబిడ్డలా కలిసిపోయావు. నిన్ను, నీ మంచితనాన్ని చూస్తూ, నీ భవిష్యత్తును ఊహిస్తే కడుపులో ఏదో తెలియని కలత తల్లి. ఇంత త్యాగానికి చివరికి నీకు ఏం దక్కుతుందోనమ్మా. నాకేం పర్లేదు బాబాయ్, ముందా డబ్బు సంగతి చూడు. అలాగేనమ్మా. బాబాయ్, ఇల్లు అమ్మినట్టు పొరపాటును కూడా స్నేహకు చెప్పొద్దు. అది బాధపడుతుంది, దాని చదువు పాడవుతుంది బాబాయ్. ఏమిటో, ఒక మంచి చేయాలంటే ఉన్న మంచినంతా అమ్మేయాలి. ఏం చేస్తాం? బాబాయ్, ఏమిటమ్మా ఇది? ఇల్లు ఖాళీ చేయాల్సిన పని లేదని, ఎంతకాలమైనా ఇక్కడే ఉండి అప్పు తీర్చొచ్చని నేను చెప్పాను కదమ్మా అతనికి. వద్దు బాబాయ్, జీవితాంతం మీ అందరి సహాయం పొందడమే సరిపోతుంది, కానీ నేనెవరికి సహాయపడే స్థితిలో లేవని కుమిలిపోతున్నాను. మన ఇల్లు కానప్పుడు ఇక్కడే ఉంటే బాగోదు. ఈ తాళం తీసుకుని వారికి ఇచ్చేయండి బాబాయ్. బాధపడకమ్మా, బాధపడకు. పోనీ నువ్వు నా ఇంట్లో ఉంది కాని రామ్మా. వెళ్దాం పదమ్మా. ఇదిగో అమ్మాయి, మీ చెల్లిని చంపి సముద్రంలో పడి. స్నేహ, అమ్మా స్నేహ, తల్లి స్నేహ, ఓరి భగవంతుడా, ఏమిటి ఘోరం.
వెళ్ళొస్తాను అక్క. అయ్యో లేమ్మా, పరీక్షలు రాయబోతున్నావు, అందుకు అమ్మ ఆశీస్సులు కావాలి. అమ్మా, నీ కోరిక మేరకు చెల్లెల్ని డాక్టర్ చదివిస్తున్నాను. పరీక్షలు అయిపోతే నా కష్టాలన్నీ తీరిపోతాయి. స్నేహాన్ని దీవించమ్మా. బాబాయ్. నా చెల్లెల ఆత్మశాంతి కోసం, ఆ దుర్మార్గులకు శిక్ష పడాలనే ఉద్దేశంతో న్యాయం కోసం మంత్రి గారి దగ్గరికి వెళ్తే గురువుగారు కంగారు పడద్దు, నీ మాట ఇస్తున్నా కదా. ఇచ్చిన మాట నిలబెట్టుకో. అలాగే. ఏంటి అలాగే? అసలు గురువుగారు నేను ఉన్నా కదండి, ఎందుకు ఇన్నిసార్లు చెప్తారు? అలాగేనండి, అలాగే. నువ్వు ఉన్నావనే నా నమ్మకం. నేను ఉన్నా కదా, అలాగే. ఓకే, అలాగే. ఇప్పుడు ఇదిగో చూడు, నా చేతిలో నీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆహా. నీకే నమస్తే చెప్పేది సార్. నువ్వంటే నాకు నమ్మకం కాబట్టి. నాకు తెలుసు గురువుగారు, ఆ మాత్రం తెలియకుండానే మంత్రి అయ్యానా? మీకు నాకు ఢిల్లీకి చెన్నైకి ఉన్న సంబంధం. ఆ సంగతి తెలుసు కదా, ముందు ఆ పని చెయ్యి. మీ పని పూర్తయిపోతుంది. నేను హామీ ఇస్తున్నా కదా. ఈసారి నమ్మొచ్చా? సరే, ధైర్యంగా ఉండండి, నేను ఉంటాను. ఏరా మూర్తి, ఎవరి మట్టిలో మాణిక్యం? మన నియోజకవర్గమేనా? కాదండి, ఒక పల్లెటూరు నుంచి వచ్చింది. పాపం ఎవరూ లేరు, మీరే ఆదరించాలి. చాలా కష్టాల్లో ఉంది. చెప్పమ్మా, ఏంటి సమస్య? నువ్వు వెళ్ళు, అమ్మాయి స్నానం చేసి ఫ్రెష్ అవుతుందిలే. నేను వెళ్తాను, నువ్వుండు, పైకెళ్ళు. అమ్మా, ధైర్యంగా పైకి వెళ్ళమ్మా, ఎవరు లేని ఇంట్లో. నేను వస్తున్నాగా.